అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? చూస్తున్నారు కదండీ! పచ్చి మామిడికాయలనమాట. ఇవైతే బంగినపిల్లి. ఎంత బాగున్నాయి కదండీ! ఇవి చెట్టుకాయలనమాట. తెప్పించుకున్నాను నేను. సో, వీటితోని ఒక మంచి ఐస్ క్రీమ్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. మేమైతే చాలా సార్లు తిన్నాము. సూపర్ టేస్ట్ అండి. ఈ మామిడికాయలతోని చాలా రకాలైన రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే వాడాలి. అవి కూడా ఇంట్లో ఉన్నవేనండి. అయితే చక్కగా మామిడికాయలు తెంపి నీట్‌గా కడిగేసుకున్నామనమాట. కడిగి తుడిచేసి పెట్టాము ఇవి. అంటే దానికున్న జీడంతా కూడా పోవాలి. దాంతో పాటు కార్న్ ఫ్లోర్, సాల్ట్ అలాగే ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఏదో క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు కదా! దానికి యూజ్ అవుతుంది. దాంతో పాటు లెమన్ అండి 2 చెక్కలు చేసి పెట్టుకున్నాను. నిమ్మ చెక్కలు. అలాగే ఫ్రెష్‌గా తెంపుకున్న పుదీనా ఆకులు, ఒక తమలపాకు. అలాగే ఇక్కడ కప్స్ చూస్తున్నారు కదా! కప్స్, షుగరు అండ్ వెనిల్లా ఎసెన్స్ కూడా తీసుకున్నాను. దీంతోని మనం పచ్చి మామిడికాయతోని ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న మామిడికాయలు ఏంటంటే ఇలాగా పీల్ చేసేస్తున్నాననమాట. పైన తొక్క అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాము. రిమూవ్ చేసేసి చక్కగా దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. అలాగే మిక్సీ జార్ అయితే తీసుకొని, ఈ మిక్సీ అయితే భలే యూజ్ అవుతుందండి మనకి కిచెన్‌లోని. అన్నిటికీ పనిచేస్తుందనమాట. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ మిక్సీ కూడా నాకు బర్త్‌డేకి ప్రెజెంట్ చేశారు కదా! ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటది. నాకు మంచి హెల్ప్ చేస్తుందండి. ఇలా మనం ఈ జార్‌లోని లోపటున్న జార్‌లోని ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇవైతే నాకు ఒక 2 ట్రిప్స్‌కైతే వస్తది. ఒక ట్రిప్‌లో నేను వేయట్లేదు మిక్సీ జార్‌లోని. సో, దీంట్లో నేనంటే హాఫ్ తమలపాకు అనేది వేస్తున్నాను. అలాగే మనం తెంపి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా అందులో వేసేస్తున్నాను. ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకే. సో, చూస్తున్నారు కదండీ! జ్యూస్ అంతా వచ్చేస్తుందనమాట. లోపల పల్ప్ ఏదైతే ఉందో అది ఆ స్ట్రెయినర్‌లో ఉండిపోతుంది. ఇది నాకు మంచిగా యూజ్ అవుతుందండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇదంతా కూడా మిక్సీ జార్‌లోని వేసుకున్నాం కదండీ! చూస్తున్నారా? లోపట ఎలా అవుతుందో. ఆ తురుమంతా కూడా లోపట ఉండిపోద్ది. మనం వాటర్ ఏసి మనం మిక్సీ చేసుకున్నాం కదా! ఆ జ్యూస్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తదనమాట. ఇంక దీన్ని మనం ఒక బౌల్‌లోకి వేసేసుకుందాం. ఇంకా ఇది నేను మళ్ళీ స్ట్రెయిన్ చేయట్లేదండి. యాక్చువల్‌గా అయితే స్ట్రెయిన్ చేసుకుంటే బావుంటది. కాకపోతే నాకు ఈ మిక్సీ ద్వారా అయిపోయింది కాబట్టి నేను ఇలాగ జ్యూస్ అంతా ఇందులోనే వేసేస్తున్నాను. మంచి కలర్ వచ్చింది కదా! చూస్తున్నారు కదండీ! లోపట పల్ప్ ఏదైతే ఉందో అంటే పిప్పు అదంతా కూడా దాంట్లో ఉండిపోయింది. సో, అది మనం నీట్‌గా వాష్ చేసేసుకోవచ్చు. అయితే ముందుగా ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. అయితే స్టవ్ ఆన్ చేసి షుగర్ అయితే ఒక కప్పు తీసుకున్నాను కదండీ! ఇప్పుడు నేను కోసుకున్నవి 2 మామిడికాయలతోననమాట. మిగతావి తర్వాత చేస్తాను. వీడియో కోసం అని చెప్పి మీకు ఒక 2 చేసి చూపిస్తున్నాను. ఒక కప్పు షుగర్ అయితే నేను అందులో వేసాననమాట ప్యాన్‌లోని. దాంట్లోని ఒక హాఫ్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ ఉంటది కదా! అది యాడ్ చేశాను. అది అలాగా చిన్నగా వేడయిన తర్వాత దాంట్లోని ఈ జ్యూస్ అంతా కూడా వేసి చక్కగా మరిగించుకోవాలి. అది కూడా మరిగించడం ఎంతసేపు అంటే షుగర్ అనేది మెల్ట్ అయినంత వరకు మనం మరిగించుకోవాలి అంతే. ఒక 2 మినిట్స్. షుగర్ కరిగినంత వరకు స్టవ్ మీద అనేది దీన్ని అలా తిప్పుతూ ఉండాలనమాట. చూస్తున్నారు కదా! షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని దీంట్లోని నిమ్మ చెక్క అయితే కోసి రెడీగా పెట్టుకున్నాం కదా! సో, ఆ నిమ్మ చెక్క అనేది దీంట్లోనే పిండేసుకోవాలనమాట. దాని తర్వాత వెనిల్లా ఎసెన్స్ కూడా 2 డ్రాప్స్ అండి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. దాని తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకొని దీన్ని కలుపుకొని సో, పూర్తిగా చల్లారే వరకు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండీ! చల్లగా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నారు కదండీ! సిల్వర్ ఫాయిల్ అయితే నేను కటింగ్ పీసెస్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. కప్పుకి సరిపడంత పీసెస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదండీ! రౌండ్‌గా కట్ చేసి పెట్టాను. సో, ఈ టీ కప్స్ అయితే నేను యూజ్ చేస్తాను ఐస్ క్రీమ్స్ చేయడానికి. ఐస్ క్రీమ్ ట్రేస్ కూడా ఉంటాయి. మొన్న మీకు చూపించాను కదా! ట్రేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది దగ్గర ఐస్ క్రీమ్ ట్రేస్ ఉండకపోవచ్చు. అందుకనే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి కదా అని చెప్పి టీ కప్స్ అనేది మీకు చూపిస్తున్నాను. సో, ఇందులోని మనం వేసుకోవడం అంతే. సింపుల్‌గా అయిపోతదండి. ఫ్రిడ్జ్‌లోనైతే మటుకు మనం చక్కగా 8-10 అవర్స్ పెట్టుకుంటే మంచి ఐస్ క్రీమ్ అనేది మనకు రెడీ అవుతుంది. మనం ఈవినింగ్ గానీ, మధ్యాహ్నం గానీ తినాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటివి, చక్కగా ఎండగా ఉండేటప్పుడు మనం లంచ్ చేసిన తర్వాతైనా, లేదంటే టీ తాగక ముందైనా ఒక 2:30, 3:00 అయినా ఈ ఐస్ క్రీమ్స్ అనేవి తింటే చాలా బావుంటది. పిల్లలు కూడా సంబరపడిపోతారండి ఇలాంటి ఐస్ క్రీమ్స్ మనం చేసి పెడితే. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఎండాకాలంలోనే మనకి మంచిగా యూజ్ అవుతాయండి ఇలాంటివి. బయట కొనుక్కునే కంటే ఇలా మనం ఇంట్లో చేసి పిల్లలకిస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, ఇవన్నీ కూడా ఇందులో వేసేసి ఇలా గ్లాసెస్‌లోని ఫిల్ చేసుకున్న తర్వాత సో, చాక్‌తోని మనం చిన్నగా హోల్ పెట్టి ఈ ఫోజిల్‌ని చక్కగా కప్పు చుట్టూరుగా మనం ఇలాగా పెట్టుకొని దాంట్లోని ఐస్ క్రీమ్ స్టిక్ అనేది అరేంజ్ చేసుకోవడమే.
ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోని ఒక 8 to 10 hours అనేది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. నాకు 9 అయినాయి అనమాట కప్పులు. మిగతావి కూడా చెయ్యాలి, ఇంకా చేసి పెడతాను. అందరికీ సరిపోవాలి కదా మరి. 60 ఐస్ క్రీమ్స్ అనేది చెయ్యాలన్నమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అయితే చేసుకున్నామండి. ఇదిగోండి కప్ ఐస్ క్రీమ్స్ అనమాట. ఇలా చక్కగా మింట్ అన్నీ వేసి చక్కనైన ఐస్ క్రీమ్స్ అయితే చేసుకున్నాం. ఇలా అంటే వచ్చేస్తుంది. చూస్తున్నారా, భలే ఉంది కదా ఐస్ క్రీమ్ అయితే. ఇలాంటివి చక్కగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటే ప్రాణానికి చాలా హాయిగా ఉంటుంది అనమాట. మారం చూసారు ఎలా డ్యాన్స్ వేస్తుందో. ఈవినింగ్ టైం కదండి, కొంచెం 4 దాటిన తర్వాత ఇలా బయటకు వస్తున్నాం అనమాట. సో ఇవైతే ఇలా చేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. చాలా బాగుంది. ఆరమ్మా, చూస్తున్నావా ఐస్ క్రీమ్ ఎలా ఉందో? ఐస్ క్రీమ్ తింటావా ఏంటి నువ్వు? ముందుగా మేము ఐస్ క్రీమ్స్ అయితే తినేస్తున్నాం. రెండారు ఒక్కొక్కటి తీసుకోండి అందరూ. ఓపెన్ చేస్తేనండి. ఇంకా అక్కడ ప్లేట్లో ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేయండి. భలే వస్తున్నాయండి ఐస్ క్రీమ్స్ అయితే, చాలా బాగున్నాయి అన్నమాట. ఇసురమ్మా, ఇందా రమ్య తినండి. ఇంకో ప్లేట్. అరవింద్ అనమాట. చక్కగా వీళ్ళతో టైం పాస్ అయితే అయిపోతుంది. స్కూల్స్ లేవు, ఏమి లేవు, ఇంట్లో పనులు సరిపోతున్నాయి అనమాట. తను చేయాలి అలా అవుతుంది చూస్తారా. తినక్కండి, వీడు తమ్ముడు అనమాట. 2 minutes తేడాలో పుట్టారు ఇద్దరు. ఇన్ని కష్టాలు పడ్డాము, కష్టాల నుంచి అన్నిటికీ బయటపడ్డాం అనమాట కదా నాన్న. బంగారు తల్లి. వీళ్ళతో టైం పాస్ అయిపోతుందండి హ్యాపీగా. వీళ్ళకి అలజడి ఉండాలి, పిల్లల హడావిడి ఉండాలి, అప్పుడే హ్యాపీగా నిద్రపోతారు. కామ్గా ఉంటే మటుకు ఇద్దరు గోల్ పెట్టేస్తారు. సో ఈరోజు ఐస్ క్రీమ్ ఎలా చేసుకున్నామో చూసారు కదండి. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. అలాగే మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలండి. ఇంకా ఇందులోనే మనం చాట్ మసాలా వేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకా మనకి కారంగా కావాలి, బాగుంటుంది స్పైసీగా అంటే అందులో మిరియాల పొడి కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ వేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో అయితే వీడియో అనేది ఇదండి. చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. మా వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీమ్స్ తింటూ. హ్యాపీగా సమ్మర్ వెకేషన్స్ అని ఇలా గడుపుతున్నాం అనమాట. సో మళ్ళీ వచ్చి వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సంస్థలోక సుఖినో భవంతు.